ఏ శుభకార్యానికైనా శుభారంభం. ప్రియా కొడాలి గారు హలో ఎంట్రీ రావటమే రోల్స్ లో 7 కోట్ల కారులో ఎంట్రీ, స్పాన్సర్స్ వెనక 4 కోట్ల కారులో బెంజ్ లో అద్దరిపోయింది పో. ఆ మాత్రం ఉంటది రియా కొడాలి అంటే. సో ఏం చెప్తారు అంటే, ఒక 1 year నుంచి ఆల్మోస్ట్ రియా కొడాలి ఒక 10 మంది ఎక్కడ కూర్చొని మాట్లాడుకుంటే ఒక 8 మంది రియా కొడాలి డిస్కషన్ ఎక్కడ చూసినా గానీ ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు ఒక 10 months నుంచి. వాటన్నింటికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంది ట్రోల్ చేశారు, రకరకాలుగా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం మీడియాలో హల్చల్ అయింది. ఫస్ట్ దాని గురించి ఏం చెప్తారు? స్టార్ట్ చేయడానికి ఐఎమ్ నాట్ సంబడి దట్ వాచెస్ టెలివిజన్. నాకంత టైం లేదు. ఐ డోంట్ వాచ్ టెలివిజన్. కానీ కొంతమంది చెత్త ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు 24 గంటలు టెలివిజన్ చూస్తారు. నాకు ఈ కార్టూన్ క్యారెక్టర్లు ఎవరు తెలియదు. నాకు టిక్ టాక్ స్టార్లు అంట పుట్టగొడుగుల్లాగా చాలా మంది వచ్చి అది ఏమి అచీవ్ చేయకుండా ఏమేమో వాక్కుని చేసే వాళ్ళందరూ ట్రోల్ చేశారు. కానీ వాళ్ళు ఇప్పుడిప్పుడు పుట్టుకొచ్చారు. కానీ ఐ హావ్ బీన్ అ సెలబ్రిటీ లాస్ట్ 14 years. ఓకే, I have done my debut into Bollywood 14 years back. I have done my debut into Hollywood 16 years back. ఇప్పుడు I was very small back then. ఇప్పుడు వచ్చి వీళ్ళంతా మాట్లాడుతున్నారు కానీ without knowing shit about me. I don't give a 2 pieces of shit about it. కానీ నాకు ఇప్పటి వరకు నెగటివ్ ఏమీ లేదు మీడియాలో, బికాస్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ అ సోషల్ వర్కర్ అండ్ ఐ హావ్ డన్ గుడ్ బాడీ ఆఫ్ వర్క్. ఇప్పుడు ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు, ఏదో ఇచ్చిన చెత్త ఇంటర్వ్యూకి దెర్ హ్యాస్ బీన్ క్వైట్ అ బ్యాక్లాష్. అండ్ ఐఎమ్ నాట్ సంబడి హూ వాచెస్ టెలివిజన్. కానీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, టెలివిజన్ చూసేవాళ్ళు చెప్పారు ఇట్లా మాట్లాడుతున్నారు, అట్లా వేసారు అని, విచ్ నన్ ఆఫ్ ఇట్ ఇస్ ట్రూ. And I'm not somebody, I'm not fame hungry. limelight లోకి రావాలి, వైరల్ అనుకోకుండా వైరల్ అయిపోయా.